చందుర్తి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. సంఘంలో బోనాల పండుగ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారికి మాకు తెలియదు. చందుర్తి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాలు సమర్పించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. కావున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా మున్నూరు కాపు కుల బంధువులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వారికి మున్నూరు కాపు సంఘం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్నూరు కాపు కుల బాంధవుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో ప్రతి ఏటా ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం, ఓడిబియ్యం సమర్పించడం ఆనవాయితీలో భాగంగా గ్రామానికి మా కులానికి ప్రజలకు ఏ కీడు రావద్దని కోరుకున్నటువంటి కార్యక్రమం. డప్పు వాయిద్యాల మధ్య మహిళా తల్లులందరూ కులమంతా కూడా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ఓడిబియ్యం సమర్పించే క్రమంలో మమ్మల్ని ఆహ్వానించడం, మేము కూడా పోచమ్మ తల్లిని దర్శించుకొని ఈ ప్రాంతం ఉన్నటువంటి మున్నూరు కాపు కులబంధువులతో పాటు ప్రజలందరికీ కూడా తమ సంపూర్ణ అనుగ్రహం కృపా కటాక్ష అందజేసి ఈ గ్రామానికి పొలిమేరకు ఎలాంటి కీడు రాకుండా, ఎలాంటి అరిష్ట రాకుండా చూడు తల్లి అని పోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో వస్తువుని ఆయుర్తో ఉండాలని చెప్పిన పోచమ్మ తల్లిని వేడుకుంటూ మన హైందవ సంస్కృతిలో ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలను కుల దేవతలను ఆరాధించడం, ఆయా సందర్భాల్లో వారికి బోనాలు సమర్పించడం, అన్నదానాలు చేయడం, బ్రహ్మోత్సవాలు చేయడం, అభిషేకాలు చేయడం, ఇవన్నీ కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి కుల దేవతలకు గ్రామ దేవతలకు ఆనవాయితీగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో లోక కళ్యాణం జరగాలని చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం శుభదాయకం, ఆనందదాయకం చేసే సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ ఈరోజు బోనాలు సమర్పించే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బోనం ఎత్తిన ప్రతి మహిళా తల్లికి నా వైపు నుంచి మరి శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నాను. అందరికీ నా ఉదయం నమస్కారం.